Hello, aspirants, YouTube watchers, friends, and my well wishers. Welcome back to Everest Coaching Point. This is your mentor and coach, Suparas Jain. I'm back again with one more exhaustive and beautiful mock explanation. Today, I'm going to seriously contemplate upon All India Live Mock Test 17, especially English part. So, without much ado, let's begin the activity for the day. Choose the sentence that contains an error. Four options ఇచ్చాడండి. ఆ 4 ఆప్షన్స్‌లో ఏదో ఒక సెంటెన్స్ ఉందన్నమాట. ఆ సెంటెన్స్‌లో ఎర్రర్ ఉందన్నమాట. ఆ ఎర్రర్‌ని మనము చూస్ చేయాలా. ఫస్ట్ వన్, ఐ లవ్ ద టేస్ట్ ఆఫ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇన్ ద సమ్మర్. షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. హీ ఈస్ చెఫ్ హూ స్పెషలైజెస్ ఇన్ ఇటాలియన్ క్యూజిన్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అన్ని సింపుల్ సెంటెన్సెస్ అండి. ఎక్కడ మీకు ఇబ్బంది కలగదు, ఉండదు గూడా. లేదు గూడా. ఎందుకంటే ఈ సెంటెన్సెస్ చాలా ఈజీ. కానీ కొంచెం టైమ్ కన్జ్యూమింగ్ అండి. సో, ఇలాంటి క్వెషన్స్‌తోని గూడా ఎస్ఎస్‌సి ఎక్స్‌పెరిమెంటేషన్ అనేది చేస్తున్నారు. ఐ లవ్ ద టేస్ట్ ఆఫ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇన్ ద సమ్మర్. నాకు ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ యొక్క టేస్ట్ చాలా నచ్చుతుంది. స్పెషల్లీ సమ్మర్‌లో నడుస్తుంది. ఐ లవ్వే అంటారు గానీ, ఐ లవ్స్ అయితే అనరండి. సో, సబ్జెక్ట్ అనేది ఐ, ఫస్ట్ పర్సన్ సింగులర్ గాబట్టే వర్బ్ లవ్వే తీసుకుంటుంది. ద టేస్ట్, ఆ ప్రత్యేకమైన టేస్ట్ గురించి మాట్లాడుతున్నాడు గాబట్టే, ద టేస్ట్ ఆఫ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇన్ ద సమ్మర్. ఆ సీజన్ గురించి మాట్లాడుతున్నాడు గాబట్టే ద వస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్‌లో నాకెక్కడ ఎలాంటి మిస్టేక్ అనేది కనిపియట్లేదు. షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ద విన్నర్, ఆ ప్రత్యేకమైన విన్నర్ ఎవరు? షీ. ఏం గెలిచింది? నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచింది. వరల్డ్స్ మోస్ట్ ఫేమస్, ఎక్నాలెడ్జ్డ్ అండ్ వాట్ యూ కాల్ పవర్‌ఫుల్ ప్రైజ్ అనమాట. సో, డెఫినెట్‌లీ నోబెల్ పీస్ ప్రైజ్ ముందు ద వస్తుంది. సో, ఈ సెంటెన్స్‌లో గూడా నాకెలాంటి మిస్టేక్ అనేది కనిపియట్లేదు. షీ ఈస్ ద విన్నర్. ద ఏంటి? డెఫినిట్ ఆర్టికల్. స్పెసిఫిక్ థింగ్ కోసం యూజ్ చేస్తామనమాట. ద ఈజ్ నథింగ్ బట్ చాలా స్పెసిఫిక్‌గా మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాము. డెఫినిట్ ఆర్టికల్ ద. రైట్? సో, దాన్ నోబెల్ పీస్ ప్రైజ్. హీ ఈస్ చెఫ్ హూ స్పెషలైజెస్ ఇన్ ఇటాలియన్ క్యూజిన్. ఇటాలియన్ ఫుడ్స్‌తో సంబంధించిన దాన్ని ఇటాలియన్ క్యూజిన్ అంటారనమాట. ఇండియన్ క్యూజిన్ అంటారు. సో, హీ ఈస్ చెఫ్ హూ స్పెషలైజెస్ ఇన్ ఇటాలియన్ క్యూజిన్. ఇక్కడ కొంచెం పొరపాటుందండి. ఎప్పుడైనా మనము ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏవేవండి? ఏ, యాన్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అంటారు. హీ ఈస్ అ డాక్టర్. హీ ఈస్ అ టీచర్. సో, ప్రొఫెషన్ గురించి మాట్లాడేటప్పుడు ఏ యూజ్ చేస్తామనమాట. ఇక్కడ ఆయన చెఫ్ ఏంటి? ప్రొఫెషన్ ఆయనది. వంట వండడం అనేది ఆయన ప్రొఫెషన్. సో, డెఫినెట్‌లీ హీ ఈస్ అ చెఫ్ హూ స్పెషలైజెస్ ఇన్ ఇటాలియన్ క్యుజైన్. రైట్. ద ఎర్త్, ఎర్త్ ఉంది కాబట్టి ద ఎర్త్, ద సన్, ద మూన్ అంటాం. యూనిక్ థింగ్స్ ఏవైతే వరల్డ్‌లో ఉన్నారో, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏవైతే ఉంటాయో దాని ముందు డెఫినిట్ ఆర్టికల్ ద పెడతాం. రివాల్వ్స్ రౌండ్ ద సన్. యెస్. ఇదొక యూనివర్సల్ ట్రూత్ అండి. యూనివర్సల్ ట్రూత్. కాబట్టి టెన్స్ అనేది V1 వస్తుందనమాట. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో, ఈ సెంటెన్స్ కరెక్ట్ ఉంది. సెకండ్ కరెక్ట్ ఉంది. ఫస్ట్ కరెక్ట్ ఉంది. మిస్టేక్ అనేది ఆప్షన్ సిలో ఉందన్నమాట. హీ ఈస్ అ చెఫ్ హూ స్పెషలైజెస్ ఇన్ ఇటాలియన్ క్యూజిన్. అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్ క్వెషన్ అండి. ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 77. ద టీచర్ టోల్డ్ మీ థట్ ఆల్ దట్ గ్లిటర్స్ వాస్ నాట్ గోల్డ్. ఇదొక ప్రావర్బ్ అండి. ఏవైతే మెరుస్తాయో అన్నీ మెరిసే థింగ్స్ గాని, అన్నీ మెరిసే ఆబ్జెక్ట్స్ కానీ బంగారం కాదు సార్. ఇదొక అద్భుతమైన ప్రావర్బ్. ప్రావర్బ్ సామాన్యంగా 90% ఆఫ్ ద ప్రావర్బ్స్ ఆర్ ఇన్ సింపుల్, ప్రెజెంట్
టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఉండవు సార్. సో మై టీచర్ టోల్డ్ మీ దట్ ఆల్ దట్ గ్లిటర్స్ వాజ్ నాట్ గోల్డ్ కాదు సార్. ఈజ్ నాట్ గోల్డ్. వాజ్ నాట్ గోల్డ్ కాకుండా ఈజ్ నాట్ గోల్డ్. మై టీచర్ టోల్డ్ మీ దట్ ఆల్ దట్ గ్లిటర్స్. సో ఆన్సర్ ఈస్ సి సార్. రైట్. మంచి క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎవరైతే బిగినర్స్, స్లో లెర్నర్స్, ఎంతూజియాస్టిక్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇది చాలా మంచిగా గట్టిగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ నంబర్ 78. If it had not rained, they would not postpone the programs. వాన కనుక పడుండిపోతే ఆ ప్రోగ్రామ్స్ ని వాళ్ళు పోస్ట్పోన్ చెయ్యకపోతుండే. ఎస్. ఈ క్వశ్చన్ అనేది కండిషనల్ క్లాస్ తో సంబంధించిన క్వశ్చన్ అండి. కండిషనల్ టెన్సెస్ చెప్పేటప్పుడు చక్కగా వివరంగా చాలా కాంప్రహెన్సివ్ వేలో చెప్తారు. కండిషనల్, జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఇది థర్డ్ కండిషన్ కేటగిరీలో వస్తుందన్నమాట. ఇది థర్డ్ కండిషన్, హైపోథెటికల్ కండిషన్ అంటారు దీన్ని. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఈ కండిషన్ లో ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు, అన్ని కండిషనల్ క్లాజెస్ లో ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజ్ ఉంటుంది. దీంట్లో ఇఫ్ క్లాజ్ లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. హ్యాడ్ ప్లస్ V3. మెయిన్ క్లాజ్ లో వుడ్ స్లాష్ కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ హ్యాడ్ నాట్ రెయిన్డ్, హ్యాడ్ ప్లస్ V3 ఉంది కదా. సో ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. వుడ్ నాట్ హ్యావ్ మిస్సింగ్ ఉంది సార్. వుడ్ నాట్ హ్యావ్ పోస్ట్పోన్డ్. సో ఆన్సర్ ఈస్ సి సార్. కండిషనల్ క్లాజ్, కండిషనల్ టెన్సెస్ 4 టైప్స్ ఉంటాయండి. జీరో కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. దాని ఒక సింటాక్స్ ఏంటి? ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్. జీరో కండిషన్ లో ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. సో మెయిన్ క్లాజ్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ వస్తుందన్నమాట. సెకండ్ కండిషన్, ఫస్ట్ కండిషన్, ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్, విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 వస్తుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ స్టే హోమ్. ఐ విల్ స్టే V1 హోమ్. సెకండ్ కండిషనల్, if plus simple past V2, would plus V1. If I won the lottery, I would travel. Would plus V1. 1 అనేది V2. If it rains, V1. Will plus V1. The third condition, if plus past perfect, had plus V3. ఇక్కడ ఏమొస్తుంది? would plus have plus V3. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఐ వుడ్ హ్యావ్ పాస్. నేను కనుక చదువుంటే నేను పాస్ అయ్యేవాడిని. నేను చదవలేదు, నేను పాస్ అవ్వలేదు. అద్భుతమైన క్వశ్చన్ సార్. అద్భుతమైన క్వశ్చన్. ఎగ్జామ్లో 100% వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ విచ్ ఇస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. సినోనిమ్ అడుగుతున్నాడు. గ్యారులస్. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సైలెంట్, talkative, reserved, reticent. Well, I have seen many persons in life, but there are few persons who are very, very garrulous. They are very talkative. They are very verbose. They are chatterbox. So, garrulous ante manamu what you call verbose, chatterbox, talkative, loquacious, prolix, profuse, blabbering, blithering, prattling, బ్యూటిఫుల్ వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు సార్. గ్యారులస్ అంటే చాలా ఎక్కువగా మాట్లాడే మనిషిని గ్యారులస్ అంటారు అనమాట. సో అది రాగానే మైండ్ లో ఫస్ట్ వర్డ్ లాక్వేషియస్, వర్బోస్, ప్రొలిక్స్, చాటర్బాక్స్, చాటీ, గాసిపీ,
మంచి వర్డ్స్ ఇస్తున్నాండి. హై క్వాలిటీ వర్డ్స్ అనమాట. యాహ్! దీనికి 4 ఆప్షన్స్. సైలెంట్. సైలెంట్‌గా కూర్చుంటున్నావు. హి ఈస్ సిట్టింగ్ సైలెంట్ ఇన్ ద క్లాస్. యాహ్! హి ఈస్ సిట్టింగ్ మమ్ అనొచ్చు. హి ఈస్ సిట్టింగ్ కామ్ అనొచ్చు. హి ఈస్ సిట్టింగ్ క్వైట్ అనొచ్చు. అదే నేను దిస్ ప్లేస్ ఈస్ వెరీ సైలెంట్ అంటాను. మరి ప్లేస్‌తో సంబంధించిన వర్డ్ చెప్తున్నాను కాబట్టి ఏది రావాలా? సెరీన్, ట్రాంక్విల్. సెరీన్, ట్రాంక్విల్, కామ్, నాయిస్‌లెస్, సౌండ్‌లెస్. అదే మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను అంటే సాంగ్‌ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్. బ్యూటిఫుల్ వర్డ్స్ మీకు నేను నేర్పిస్తున్నా. నాయిస్‌లెస్, సౌండ్‌లెస్. ఎక్కువ వర్డ్స్ ఇక్కడ రాయలేదు సార్. ఓరల్‌గా చెప్తున్నా అంతే. సో థట్ యూ కెన్ లెర్న్. దిస్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి సార్. 100% చాలా ఈజీగా పేపర్ ఇస్తున్నాడు. ఈజీ టు యావరేజ్. అడిక్వేటీ మోడల్‌లో లెంగ్తీ క్వెషన్స్ ఏమి ఇవ్వట్లేదు. చక్కగా ప్రిపేర్ అవ్వండి. 100% క్వాలిఫై అయిపోతారనమాట. మళ్ళీ మనకి టాకిటివ్ అనే వర్డ్ వచ్చిందనమాట. టాకిటివ్ అంటే సేమ్ సార్. ఇప్పుడే చెప్పాను గదా! టాకిటివ్, వర్బోస్. ఇక్కడ మనం ఏం తీసుకుందాము అంటే వాట్ యూ కాల్ బ్లాబరింగ్ తీసుకుందాం, రాట్లింగ్ తీసుకుందాం, చాటరింగ్ తీసుకుందాం. బ్లాథరింగ్, బాబలింగ్, ప్రొఫ్యూజ్ అండ్ ప్రొలిక్స్ ఇవన్నీ ఇంతకు ముందే నేను చెప్పేసాననమాట. నెక్స్ట్ వర్డ్ రిజర్వ్డ్. యెస్. సో, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్‌మోస్ట్ ఎ లిటిల్ బిట్ టాకిటివ్. బట్ మై డాడ్ ఈస్ వెరీ రిజర్వ్డ్. రిజర్వ్డ్ అంటే షై, మీక్, కాయ్, రెటిసెంట్, టాసిటర్న్, సీక్రెటివ్. సో, రిజర్వ్డ్ అంటే వన్ హూ ఈస్ రెటిసెంట్, క్వైట్, డిఫిడెంట్. లవ్లీ వర్డ్ అండి. అలూఫ్ అండ్ డిఫిడెంట్ ఆర్ లవ్లీ వర్డ్. షై. మళ్ళీ రిజర్వ్డ్, రెటిసెంట్ సేమ్ సార్. వన్ హూ ఈస్ వెరీ రిజర్వ్డ్, షై, కాయ్, మీక్, క్లోజ్ లిప్డ్, టైట్ లిప్డ్, సీక్రెటివ్. రిజర్వ్డ్, షై, టైట్ లిప్డ్, క్లోజ్ లిప్డ్, సీక్రెటివ్, మీడియా షై. వండర్‌ఫుల్ వర్డ్స్ అండి. అద్భుతమైన 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. దయచేసేసి మీ నోట్‌బుక్‌లో రాసుకోండి. 100% ఎగ్జామ్‌లో మీకు ఇవి కనిపిస్తాయి. వాట్ ఈస్ ద వర్డ్ విచ్ ఇస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్? గారులస్ అంటే రెటిసెంట్ రాదు సార్. రిజర్వ్డ్ రాదు సార్. టాకిటివ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రైట్ అండి. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 80. ఎగ్రీజియస్. వావ్! వండర్‌ఫుల్ వర్డ్ అండి. దీనికి గూడా మనము సినోనిమ్ కనుక్కోవాలి. సో, ఎగ్రీజియస్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ వెరీ షాకింగ్, అపాలింగ్, ఆఫుల్, డ్రెడ్‌ఫుల్, నాస్టీ, అబామినల్, అబొరెంట్, హారిఫిక్, హారిఫైయింగ్, హొరెండస్, నెఫేరియస్, హీనస్. అద్భుతమైన వర్డ్ సార్. వెల్ హిస్ యాటిట్యూడ్ వాస్ ఎగ్రీజియస్. సంథింగ్ విచ్ ఈస్ వెరీ, వెరీ బ్యాడ్. వెరీ, వెరీ షాకింగ్ అండ్ ఆఫుల్. అద్భుతమైన వర్డ్. సింపుల్‌గా చెప్పాలి అంటే చెప్తే ఆన్సర్ వస్తుంది. ఏ బ్యాడ్ అయితే ఇంకా చండాలంగా ఉంటుందో దాన్ని ఇంగ్లీష్‌లో ఔట్‌స్టాండింగ్‌లీ బ్యాడ్ అంటారనమాట. ఔట్‌స్టాండింగ్‌లీ బ్యాడ్. ఎగ్రీజియస్. హిస్ యాటిట్యూడ్ ఈస్ ఎగ్రీజియస్. ద వే హి కమ్యూనికేట్స్ ఈస్ ఎగ్రీజియస్. He has got a very egregious temperament. So egregious is nothing but shocking, appalling, dreadful, terrible, nasty. ఆన్సర్ ఈజ్ సిమిలర్ మీనింగ్. ఇది పక్కన పెడదాం. ఇక్కడ ఔట్‌స్టాండింగ్‌లీ బ్యాడ్ ఇంకేం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే అవసరం లేదు. ఆర్డినరీ. వెల్ మై నార్మల్లీ డ్రెస్సింగ్ ఈజ్ ఆర్డినరీ. వెల్ వి ఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్. If at all, if you become a central excise inspector or an income tax special inspector, you will be a special person. Ordinary is something simple, routine, standard, regular, normal, common. Excellent. Yeah. If at all, if you get 50 out of 50 in English, it is absolutely an excellent performance.
It was an excellent job done by Ramesh. The way you scored 180 out of 200 in prelims, it is an excellent performance. Excellent is something superb, splendid, marvelous, outstanding, phenomenal, spectacular, awesome, awe-inspiring, splendiferous, splendorous. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఏదైనా రాసుకోవచ్చు. కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు కొన్ని వర్డ్స్ నేను చెప్పానన్నమాట. ఎక్సలెంట్ is outstanding, magnificent, marvelous, splendid, fantastic, top-notch performance. Yeah, top-notch performance by Rohit Sharma. Well, I don't want to punish people for minor mistakes. If at all, if there is any minor mistake in the essay writing, no teacher will reduce marks or cut marks. We are very grown-up people, matured people. We don't fight on minor things. Minor is something very small, insignificant, trivial, trifling, petty. రైట్ సార్? మైనర్ అంటే చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది. చిన్న విషయాలపైన మేము సాధారణంగా కొట్లాడము సార్. నార్మల్‌గా వార్తాలాపం లేకపోతే ఏదైనా ఆల్టర్‌కేషన్ చెయ్యమనమాట. మైనర్ ఈస్ నథింగ్ బట్ స్మాల్, అన్‌ఇంపార్టెంట్, ఇన్‌సిగ్నిఫికెంట్, ట్రివియల్, ట్రిఫలింగ్. సూపర్ అండి. సో, ఎగ్రీజియస్ అంటే ఏంటి? మోస్ట్ సిమిలర్ అంటే సినోనిమ్ అండి. Outstandingly bad. I'll move on to the next question. Innocuous. What do you want for this? You want an opposite. Innocuous. 4 options ichadu. Harmless, dangerous, benign, inoffensive. Your attitude is very innocuous. The way you smile is very innocuous. The way you try to communicate your words and language is innocuous. Innocuous means harmless, safe, non-toxic, inoffensive, non-dangerous, non-poisonous. చాలా మంచి ఆయన బిహేవియర్ చాలా ఇనాక్వస్‌గా ఉంటుందన్నమాట. ఇనాక్వస్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో, ఇనాక్వస్ అంటే ఏంటి? హార్మ్‌లెస్, సేఫ్, నాన్ డేంజరస్ అండ్ నాన్ పాయిజనిక్, నాన్ టాక్సిక్ అని కూడా అనుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్‌లో సినోనిమ్ వచ్చింది. హార్మ్‌లెస్, డేంజరస్, బెనైన్, ఇన్‌అఫెన్సివ్. హార్మ్‌లెస్ అనే వర్డ్ వచ్చిందన్నమాట. హార్మ్‌లెస్ అన్న వాట్ యూ కాల్ బ్యూటిఫుల్ వర్డ్ అండి. హార్మ్‌లెస్ అయినా సేఫ్, ఇనాక్వస్, నాన్ టాక్సిక్, నాన్ డేంజరస్. ఒక వర్డ్ హార్మ్‌లెస్ అంటే బెనైన్ అని తీసుకోవచ్చు మనం. బెనైన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సామాన్యంగా మనకి బయాలజీ టీచర్ టీచ్ చేసేటప్పుడు she normally tries to explain that tumors are categorized into 2 types, benign tumors and non-benign tumors. ఆ non-benign tumors నే malignant tumors అంటారు. benign అంటే harmless, malignant అంటే harmful. ఆ harmful నే ఇంగ్లీష్‌లో cancerous అంటారు. cancerous tumors ని what you call malignant అంటారు. నాన్ క్యాన్సరస్ ని benign అంటారు. రైట్ సార్? సో, innocuous, benign, non-dangerous, beautiful. Yeah. Dangerous attitude, dangerous looks. It is very dangerous to move in the night. It is very dangerous to work near the electric cables. So, dangerous is nothing but menacing, threatening, brutal, savage, wild. His looks are very dangerous. చాలా dangerous గా మనల్ని చూస్తున్నాడు. చాలా బ్రూటల్‌గా చూస్తున్నాడు. చాలా మర్డరస్‌గా చూస్తున్నాడు. ఆ! సో, డేంజరస్ ఇస్ మెనసింగ్, థ్రెటనింగ్, సావేజ్, వైల్డ్. చాలా ఎక్కువుంది సార్ నాకు చెప్పడానికి. కానీ ఈ 1 అవర్ క్లాస్‌లో చాలా ఎక్కువగా లెంతీగా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదనమాట. ఏవైతే చాలా మంచి వర్డ్స్‌తో ఏవైతే మీకు ఉపయోగపడుతున్నాయో, ఏవైతే మీకు ఎగ్జామ్‌కొస్తాయో అవే చెప్తున్నాననమాట. బెనైన్ ఇప్పుడే చెప్పేసానండి. బెనైన్ అన్న సేమ్. బెనైన్ ఈస్ నథింగ్ బట్ మామూలుగా హార్మ్‌లెస్. ఇంకోటి బెనైన్ యాటిట్యూడ్ అన్నాను గదా! బెనైన్ యాటిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ కైండ్, నోబుల్,
వార్మ్ హార్టెడ్, ఫ్రెండ్లీ, కాన్వైవియల్, జీనియల్, కాంజీనియల్, అమికబుల్, ఎయిమ్నబుల్. మంచి వర్డ్స్ అండి ఇవి. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసున్నారు. కైండ్, వార్మ్ హార్టెడ్, గుడ్ నేచర్డ్, ఫ్రెండ్లీ, ఏమియబుల్. ఒకటే ఇంకోటి బయాలజీతో సంబంధించిన వర్డ్, మెడికల్ టర్మినాలజీ బెనైన్ అంటే హార్మ్లెస్ ట్యూమర్ అంటాం అనమాట. సో హార్మ్లెస్, బెనైన్ ఇవన్నీ ఏమైపోయినాయి, సినోనిమ్స్ అయిపోయినాయి సార్. ఇన్ఆఫెన్సివ్ కూడా సినోనిమ్ అయిపోయింది అనమాట. ఇన్ఆఫెన్సివ్ ఇస్ ఆల్సో సినోనిమ్. ఇన్ఆఫెన్సివ్ ఇస్ నథింగ్ బట్ హార్మ్లెస్, జెంటిల్, మైల్డ్, ఇనాక్వస్. ఎస్, హిస్ లాంగ్వేజ్ ఇస్ ఇన్ఆఫెన్సివ్ అంటే అన్అబ్జెక్షనబుల్. ఇన్ఆఫెన్సివ్ లాంగ్వేజ్. సో మనకు కావాల్సింది ఏంటి? వి వాంట్ అన్ ఆపోజిట్. సెలెక్ట్ ద వర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. సో డెఫినెట్లీ 3 సినోనిమ్స్ అయిపోతే ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయినది అనేది బి. సో ఆప్షన్ ఈస్ డేంజరస్. క్వశ్చన్ నంబర్ 82, రైట్? I could not use his laptop as it was password protected. Change into passive form. Yes. Active form లో ఇచ్చాడు, దాన్ని passive form లో మార్చాలా. I could not use his laptop as it was password protected. His laptop has not been used by me as it was password protected. His laptop cannot be used by me as it was password protected. His laptop could not have been used by me as it was password protected. His laptop could not be used by me as it was. సో మీరు చూడండి, సింపుల్ గా చెప్తున్నా, ఐ కుడ్ నాట్ యూజ్ హిస్ ల్యాప్టాప్. రైట్ సార్, ఐ కుడ్ నాట్ యూజ్ హిస్ ల్యాప్టాప్. అప్పుడు ఏమైపోతుంది? హిస్ ల్యాప్టాప్, హిస్ ల్యాప్టాప్ కుడ్డుగానే ఉంటుంది సార్. క్యాన్ కుడ్డుగా మారుతుంది కానీ అక్కడ కుడ్ ఉంది కాబట్టి ఇంకా కుడ్డుగానే ఉంటుంది. హిస్ ల్యాప్టాప్ కుడ్ నాట్, ఇక్కడ బి వస్తుంది సార్. కుడ్ నాట్ బి యూజ్డ్ బై మీ, ఇది వస్తుంది. యాజ్ ఇట్ వాస్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. హిస్ ల్యాప్టాప్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ బై మీ. ఈ ఫార్మేషన్ ఆఫ్ sentence is wrong. His laptop cannot be used. This particular formation of sentence is also wrong. His laptop could not be used unala. So idi kuda wrong. So right answer is D, sir. The right answer is his laptop could not be used by me as it was password protected. I could not use his laptop. Active form aithe passive form అయిపోతుంది. His laptop could not be used by me. Question number 83. Choose the active form of the sentence. ఇప్పుడు passive లో ఇచ్చాడు, దాన్ని యాక్టివ్ కనుక్కోవాలండి. సో not much damage to the life and property was caused by the cyclone in July this year, Andhra coast. Not much damage to the life and property was caused by the cyclone in July this year at the Andhra coast. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడ మనము భయపడదు. జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ టెన్స్ యూజ్ చేశాడు. నాట్ మచ్ డ్యామేజ్ టు ద లైఫ్ అండ్ ప్రాపర్టీ వాస్ కాజ్. యా, ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. వాస్ కాజ్ తో కూడా తెలుస్తుంది, బై తో కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏజెంట్ కూడా బై ద సైక్లోన్. సో ఇది V2 లో ఉంది సార్. V2 సింటాక్స్ ఏంటి? వాజు స్లాష్ వర్ ప్లస్ V3. రైట్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ ని వెతుక్కుంటే చాలు. ద ఆంధ్ర కోస్ట్ డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్. సైక్లోన్ డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్ సార్. ఆంధ్ర కోస్ట్ డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్ కాదు. సో సెంటెన్స్ అనేది నాన్ సెన్సికల్ సార్. దీన్ని నేను ఎలిమినేట్ చేసిన. ద ఆంధ్ర కోస్ట్ డిడ్ నాట్ కాజ్ కాదు సార్, సైక్లోన్ సార్, సైక్లోన్. నెక్స్ట్, ద సైక్లోన్ కుడ్ నాట్ కాజ్. కుడ్ నాట్ రాదు సార్, మనకు అసలు సంబంధమే లేదు కుడ్ నాట్ తోని. నెక్స్ట్, ద సైక్లోన్ డిడ్ నాట్ కాజ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. డిడ్ అనేది V2, మనకు కావాల్సింది కూడా V2. సో పాస్ట్ టెన్స్ లో ఉంది.
The cyclone did not cause much damage to the life and property in July this year at the Andhra coast. Absolutely right. The cyclone has not caused. సంబంధం లేదు సార్, తీసేస్తున్నా. సింపుల్ గా ఆన్సర్ చేసేసాం. 5 seconds to 7 seconds లో ఆన్సర్ చేసేసేయాల. ఫస్ట్ సెంటెన్స్ ఎందుకు రాంగ్ అయిందంటే అక్కడ ఆంధ్ర అని మెన్షన్ చేశాడనమాట. యాక్చువల్లీ సైక్లోన్ అని రావాలా. సెకండ్ ఎందుకంటే కుడ్ నాట్ అనేది, కుడ్ నాట్ తో సంబంధమే లేదు. థర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, ద సైక్లోన్ డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్. ఫోర్త్ వన్ హ్యాస్ నాట్ కాజ్డ్ అని ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను ఎలిమినేట్ చేసేసా. క్వశ్చన్ నంబర్ 84. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ కనుక్కోమంటున్నాడు. నరేషన్ తో సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ద ప్రొఫెసర్ సెడ్ టు ద మీడియా పర్సన్స్. ద ప్రొఫెసర్ సెడ్ టు ద మీడియా పర్సన్స్, from our research we have come to the conclusion that there is life on that planet. Yeah, the professor కేటగారికల్ గా చెప్తున్నాడు, మా రిసర్చ్ తో తెలిసిందనమాట, మేము ఒక కంక్లూజన్ కి వచ్చామన్నమాట, ఆ ప్లానెట్ పైన లైఫ్ ఉందని. ఓకే, రైట్. ద ప్రొఫెసర్ సెడ్ టు ఏమైపోతుంది? ప్రొఫెసర్ సెడ్ టు ఏమైపోతుంది? టోల్డ్. యా, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ సార్. సో ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ కావాలన్నమాట. ఏది రైట్ ఆన్సర్ చూద్దాం. వి విల్ సీ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. Right? 4 options are very much given to you. So the professor told the media persons, from our research. ఎవరు ఏమైపోతుంది? Their research. We ఏమైపోతుంది? They. Present perfect ఏమైపోతుంది? Past perfect. Have come ఏమైపోతుంది? Had come. Present perfect will become past perfect. Had come to the conclusion that there is life ఏమైపోతుంది? There was life on that planet. Right? ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో ఏది కరెక్టా చూద్దాం. ద ప్రొఫెసర్ టోల్డ్ ద మీడియా పర్సన్ దాట్ ఫ్రమ్ యువర్ రీసెర్చ్. ఈ యువర్ రాంగ్ అని ఇంకా మిగతా సెంటెన్సెస్ చూసే అవసరం లేదు. హ్యావ్ కమ్ కూడా హ్యావ్ కమ్ లానే ఉంది. సో ఎలిమినేట్ చేయండి. ద ప్రొఫెసర్ ఇన్ఫార్మ్ ద మీడియా పర్సన్. రిపోర్టింగ్ వర్బ్ రాంగ్ సార్. ద మీడియా పర్సన్ దాట్ ఫ్రమ్ అవర్ రీసెర్చ్ వి హ్యావ్ కమ్ గానే ఉంది సార్. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. The professor said to the media persons that from their research they had come to the conclusion that there was life. Absolutely correct, sir. The professor said to the media person, from our gaane undi. From their research. From their research they had come to the conclusion that there was a. So ఇది కూడా wrong. So right answer is absolutely ఆప్షన్ నంబర్ సి ఈస్ కరెక్ట్. ఒకటి చిన్న తిరకాసు ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఇక్కడ సెట్ నార్మల్ గా టోల్డ్ అయిపోతుంది సార్. కానీ ఇక్కడ ఈ యొక్క చేంజెస్ ఏవైతే నేను అక్కడ చేశానో ఆ చేంజెస్ ఈ థర్డ్ ఆప్షన్ మాత్రంలోనే కనిపిస్తున్నాయి అనమాట. మిగతా అవన్నీ రాంగ్ కాబట్టి మనకు వేరే ఏ ఆప్షన్ లేదు సార్. అది తప్పున్నా కానీ మనం సీనే తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ సెట్ నార్మల్ గా టోల్డ్ కింద మారిపోతుందన్నమాట. ఇదొక్క చిన్న తిరకాసు ఉందన్నమాట. మిగతా అన్ని పర్ఫెక్ట్లీ రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ సంథింగ్ 2-3 మిస్టేక్లు ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ లో కూడా 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్ లో కూడా 2 మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రిపోర్టింగ్ వర్బ్ సెట్ టు గానే ఉందన్నమాట. యా, చూస్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఫామ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చాడు, డైరెక్ట్ స్పీచ్ కనుక ఐ టోల్డ్ యూ దాట్ he had not known that it was your birthday that day. Yeah, I told you that he had not known that it was your birthday that day. Right, sir? సో దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ లో కనుక్కోవాలన్నమాట. ఏమొస్తుంది? టోల్డ్ యూ ఏమైపోతుంది? సెడ్ టు యూ. సెడ్ టు ఏమైపోతుంది? టోల్డ్ యూ. హీ టోల్డ్ యూ
దట్ ప్రొనౌన్ హీ ఏమైపోతుంది? ఐ హ్యాడ్ నాట్ నోన్ ఏమైపోతుంది? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమైపోతుంది? ఒక టెన్స్ బ్యాక్‌కెళ్ళిపోతే సింపుల్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమైంది? సింపుల్ పాస్ట్. అంటే డిడ్ నాట్ నో. డిడ్ నాట్ నో దట్ వాజ్ ఏమైపోతుంది? ఈజ్ యువర్ బర్త్‌డే. దట్ డే ఏమైపోతుంది? టుడే అయిపోతుంది. సింపుల్ థింగ్స్ మనం నేర్చుకుంటే 100% మనం ఈజీగా ఇలాంటి క్వెషన్స్‌ని చక్కగా తొందరలో సాల్వ్ చేసుకోవచ్చు. హి సెడ్ టు యూ ఐ డు నాట్ అంటున్నాడు. ఐ డు నాట్ కాదు సార్. ఐ డిడ్ నాట్ నో థాట్ ఇట్ వాస్ యువర్ బర్త్‌డే దట్ డే. దట్ డే రాదు సార్. టుడే వస్తుంది కాబట్టి తీసేస్తున్నా. యూ సెడ్ టు మీ కామన్ నాన్‌సెన్స్. హి రావాలా? ఇవన్నీ చదివే అవసరం కూడా లేదు. హి సెడ్ టు యూ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ అవ్వట్లే. ఐ డిడ్ నాట్ నో థాట్ ఇట్ వాస్ యువర్ బర్త్‌డే. టుడే కరెక్టే ఉంది. సో, ఇది కూడా రాంగ్. హి సెడ్ టు యూ ఐ డిడ్ నాట్ నో థాట్ ఇట్ ఈస్ యువర్ బర్త్‌డే టుడే. అబ్సల్యూట్‌లీ రైట్ సార్. అబ్సల్యూట్‌లీ. ఇలాంటి క్వెషన్ కొంచెం ట్రిక్కీ క్వెషన్ సార్. కొంచెం ట్రిక్కీ క్వెషన్స్ అన్నీ చూసుకోవాలా. ప్రొనౌన్ ఎక్కడ చేంజ్ అయింది? రిపోర్టింగ్ వర్బ్ ఎట్లా చేంజ్ అయింది? టెన్స్ ఎలా చేంజ్ అయింది? టుడే ఎలా చేంజ్ అయింది? దట్ డే ఎలా చేంజ్ అయింది? సో, ఆ చేంజెస్ అన్నీ నాకు ఏ, బి, సిలో కనిపియలేదు సార్. నాకు ఓన్లీ డిలో మాత్రం కనిపించింది. హి సెడ్ టు యూ ఐ డిడ్ నాట్ నో థాట్ ఇట్ ఈస్ యువర్ బర్త్‌డే టుడే. అదే ఇండైరెక్ట్ వే హి టోల్డ్ యూ థాట్ హి హాడ్ నాట్ నోన్ థాట్ ఇట్ వాస్ యువర్ బర్త్‌డే దట్ డే. అబ్సల్యూట్‌లీ రైట్ అండి. 86. Fill in the blank with the most appropriate option. Thus, dash of their purpose, the three knights tried another plan. Thus, dash of their purpose, involved of their purpose, foiled of their purpose, toiled of their purpose, failed of their purpose. Three knights. ఒక highest honor given by the state ని knight అంటారనమాట. Knight is nothing but ఒక అద్భుతమైన స్టేట్ ఆనర్ అనమాట. ఒక వ్యక్తులకి ఇస్తారనమాట. స్పెషల్లీ ఇన్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్. ద త్రీ నైట్స్ వాళ్ళు ఒక పర్పస్‌లో ఫెయిల్ అయిపోయారన్నమాట. సారీ, నేనే ఆన్సర్ చెప్పేసా. దస్ డాష్ ఆఫ్ దేర్ పర్పస్ ద త్రీ నైట్స్ ట్రైడ్ అనదర్ ప్లాన్. సో, ఫస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్ అవ్వలేదన్నమాట. అందుకనే వేరే ప్లాన్ ఆలోచించారు. ఇన్వాల్వ్డ్ అంటే ఏంటి? అసోసియేటెడ్ విత్, కనెక్టెడ్ విత్. ఫాయిల్డ్ అంటే ఏంటి? దేన్నైనా ఆపేయడం. ఐ ఫాయిల్డ్ యువర్ రాబరీ ప్లాన్. ఐ ఫాయిల్డ్ యువర్ కాపీయింగ్ ప్లాన్ అంటే థ్వాట్ అంటారు. ఇం ఆ! ఇంపెడిమెంట్ అంటారు. ఇంపీడ్ అంటారు. ఆబ్‌స్టాకిల్ అంటారు. థ్వాట్, అపోజ్, ఇంపీడ్. Toiled hard. You're all toiling hard so that you can qualify in your prelims. Every student who is watching this video is toiling hard. Means he is working hard. He is working diligently. He is working assiduously. Laboring hard. Labor, work hard. Failed అంటే ఏంటి? Unable to achieve one's plan. Unsuccessful achieving one's goal. So, ఏది కరెక్ట్ అండి? దస్ డాష్ ఆఫ్ దేర్ పర్పస్, ఇన్వాల్వ్డ్ ఆఫ్ దేర్ పర్పస్ రాదు. ఫాయిల్డ్ ఆఫ్ దేర్ పర్పస్ రాదు. ఫాయిల్డ్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ అది ప్రిపోజిషన్ ఇన్ అనే తీసుకుంటుంది. సో, దస్ టాయిల్డ్ ఆఫ్ దేర్ పర్పస్. ఇక్కడ టాయిల్ అంటే ఏంటి? హార్డ్ వర్క్ చేయడం. కానీ ఇక్కడ వాళ్ళ పర్పస్‌లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టే వాళ్ళు ఇంకో ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకో ప్లాన్‌ని క్రమంలో పెట్టారనమాట. సో, ఇది కూడా. సో, ఆన్సర్ ఈస్ ఫెయిల్డ్. దస్ ఫెయిల్డ్ ఆఫ్ దేర్ పర్పస్ ద త్రీ నైట్స్ ట్రైడ్ అనదర్ ప్లాన్. యాహ్! స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలా అడుగుతున్నాడు సార్. క్వెషన్ నంబర్ 87. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈ టైప్‌లో అడుగుతున్నాడు. కొంచెం టైమ్ కన్స్యూమింగ్ అనమాట. అంతా కొంచెం మనల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారనమాట. అయినా నేను పిల్లలు ఎవరైతే 12థ్ ఫస్ట్ షిఫ్ట్, 12థ్ సెకండ్ షిఫ్ట్ ఎవరైతే రాసారో వాళ్ళతోని మాట్లాడి కనుక్కున్నాననమాట. పేపర్ మాత్రం ఈజీ టు యావరేజ్ ఉందండి. ద చిల్డ్రన్స్ playing in the kindergarten almost broke the window of the principal's car.
ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్డెన్ ఆల్మోస్ట్ బ్రోక్ ద విండో. సో మిస్టేక్ 4 సెంటెన్సెస్ లో ఉన్నాయి. ఏ సెంటెన్స్ అయితే కరెక్ట్ గా ఉందో, టోటలీ 100% కరెక్ట్ గా ఉందో, చిల్డ్రన్స్ అనే వర్డే లేదు సార్. చైల్డ్, చిల్డ్రన్ అంతే. ప్లూరల్ కి ఎస్ యాడ్ చేయరు. సో కిండర్ గార్డెన్ అని మామూలుగా చాలా మంది పలికేటప్పుడు కిండర్ గార్డెన్, కిండర్ గార్డెన్, కిండర్ గార్డెన్ అంటా ఉంటారు. ఇట్స్ కిండర్ గార్డెన్. టీ రావాలి ఇక్కడ. సో 2 మిస్టేక్లు ఉన్నాయి, తీసేసిన. ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్డెన్ ఆల్మోస్ట్ బ్రోక్ ద బెండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కార్. ఇది కొద్దిగా పర్ఫెక్ట్ గా నాకు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది 100% పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్తే ఈ 2 రాంగ్ అయితే. ద చిల్డ్రన్స్ ఇక్కడ మళ్ళీ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్డెన్ ఆల్మోస్ట్ బ్రేక్ ద విండో. ఇది ఒక మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేస్తున్నా. ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద సో ఇది కూడా ఆల్మోస్ట్ కిండర్ గార్డెన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇక్కడ కూడా కిండర్ గార్డెన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. చిల్డ్రన్స్ మిస్టేక్ ఉంది. సో సెంటెన్స్ బి ఒక్కటే పర్ఫెక్ట్ గా ఉంది. ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్ లేదనమాట. ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద కిండర్ గార్డెన్ ఆల్మోస్ట్ బ్రోక్ ద విండో ఆఫ్ ద ప్రిన్సిపల్స్ కార్. Yeah, one more question with regarding spellings. Question number 88. So what is the spelling error in this particular sentence? Manisha got overwhelmed by the tremendous offer by a company to work in collaboration with internet personnel. Manisha got overwhelmed by the tremendous offer by a company to work in collaboration with the internet personnel. Same 4 ఉన్నాయి అన్నమాట. సో చక్కగా మెల్లంగా దీర్ఘంగా మనీషా గాట్ ఓవర్వెల్మ్డ్ మీన్స్ ఎక్సైటెడ్, వాస్ రియల్లీ షాక్డ్ కూడా అనొచ్చు. నెగటివ్ పాజిటివ్ 2 మీనింగ్ వస్తుంది. హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ హ్యాపీనెస్, హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఫియర్. 2 కరెక్టే సార్ ఓవర్వెల్మ్డ్ అంటే. సో మనీషా గాట్ ఓవర్వెల్మ్డ్ బై ద ట్రెమండస్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది సార్. ట్రెమండస్ ఆఫర్, ఒక అద్భుతమైన ఆఫర్ కంపెనీ ఇచ్చిందనమాట. సో దట్ వాళ్ళిద్దరు కలిసిమెలిసి పని చేయొచ్చు ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నెట్ పర్సనల్. సో ఇక్కడ ట్రెమండస్ స్పెల్లింగ్ పోయింది. TREMENDOUS. ట్రెమండస్ మీన్స్ సూపర్బ్ ఆఫర్, ఎక్సలెంట్ ఆఫర్, మ్యాసివ్ ఆఫర్, బిగ్ ప్యాకేజ్ by company to work in collaboration. Spelling collaboration correct is COLLABOR with internal personnel కాదు సార్. ఒక ఆర్గనైజేషన్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని వాట్ యు కాల్డ్ ఎంప్లాయీస్ అంటారు, లేకపోతే పర్సనల్ అంటారు అనమాట. PERSONNEL. సో తీసేయండి. Manisha got overwhelmed by the tremendous offer by a company to work in collaboration with internet personnel. Correct. చూద్దాం. Manisha got overwhelmed by the tremendous offer by a company to work in collaboration. Spelling పోయింది సార్. With internet personnel. సో ఇది కూడా తీసేయండి. Manisha got overwhelmed by the tremendous offer by a company to work in collaboration పోయింది సార్. సో ఇది కూడా. సో రైట్ ఆన్సర్ ఇస్ బి సార్. ట్రెమండస్ స్పెల్లింగ్ కరెక్ట్, ఓవర్వెల్మ్డ్ స్పెల్లింగ్ కరెక్ట్, కొలాబరేషన్ స్పెల్లింగ్ కరెక్ట్, పర్సనల్ స్పెల్లింగ్ కరెక్ట్. ఓ చాలా ట్రిక్కీ క్వశ్చన్ సార్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు కనిపించాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీకు నేర్పిస్తున్నాను అనమాట. ఈసారి పేపర్ మాత్రం చాలా ఈజీ టు యావరేజ్ ఇచ్చాను. సో దట్ మీరు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. మీ యొక్క మనోబలాన్ని, మీ యొక్క స్పిరిట్స్ని ఎలివేట్ చేయడానికి ఈ పేపర్ ఇచ్చాను. సో దట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ గెట్ 40+, 45+, 50 out of 50, then definitely you will go to your exam center with tons of confidence and you will be a winner. సో ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్పెరిమెంటేషన్ బేసిస్ లో పెట్టాను అనమాట. సో పారాజంబుల్స్ ఇస్తున్నాడు, చాలా పెద్దవి ఇస్తున్నారు అంటున్నారు. కానీ 12th షిఫ్ట్ లో ఎవరైతే రాశారో 3 షిఫ్ట్స్ లో వాళ్ళని అడిగాను. పారాజంబుల్స్ 3, 4 ఏమి ఇవ్వట్లేదు, 2 ఇస్తున్నాడు. కానీ అవి కూడా ఈజీగానే ఇస్తున్నారని నాకు మాత్రం చెప్పారు. పారాజంబుల్స్ a lot. My daily routine I have missed since my retirement at the
సో అలాట్‌తోని స్టార్ట్ అవ్వదు. మై డైలీ రొటీన్ గాదు. సిన్స్ మై రిటైర్మెంట్. సో సింపుల్‌గా ఐ హావ్ మిస్డ్. ఐ హావ్ మిస్డ్ అంటే సితోని స్టార్ట్ అయితది. సితోని ఉన్నది ఒకటే ఆప్షన్ సార్. ఐ హావ్ మిస్డ్ ఏంటి? ఏం మిస్ చేశాను? మై డైలీ రొటీన్. ఓకే. ఐ హావ్ మిస్డ్ మై డైలీ రొటీన్. దాని తర్వాతేంటి? ఆ డైలీ రొటీన్ ఎక్కడ జరుగుతుంది? అట్ ద వర్క్ ప్లేస్. ఐ హావ్ మిస్డ్ మై డైలీ రొటీన్ అట్ ద వర్క్ ప్లేస్ a lot since my retirement. Absolutely right. I have missed my daily routine at the workplace a lot since my retirement. CBEAD. Yeah. This is also a question related to Parajambul. Question number 90. A vacation is looked forward to as a time to relax. బట్ డెస్టినీ హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఫర్ మీ. ఆ వెకేషన్ గురించి మాట్లాడుతున్నాము. దాని తర్వాత డెస్టినీ గురించి మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ ఏతోనైతే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే 2 సెంటెన్సెస్ సింక్ అవ్వట్లేదు. సింక్రొనైజ్ అవ్వట్లేదు. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఆన్ ఎ వెకేషన్ టు గోవా. యెస్, ఫెంటాస్టిక్. మై బ్యాగ్స్ వర్ ప్యాక్డ్ అండ్ ఐ డిసైడెడ్ టు రిటైర్ ఎర్లీ ఫర్ ద బ్యాగ్స్ అని చక్కగా ప్యాక్ చేసుకున్నాను. త్వరగా పడుకుందామని రెడీగా ఉన్నాను. ఇట్స్ అ వెల్కమ్ బ్రేక్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ విచ్ ఇస్ ఆఫెన్ మోనోటోస్. సో వెకేషన్ అనేది అబ్సల్యూట్లీ ఒక వెల్కమ్ బ్రేక్ సార్. రోజు పని చేసి చేసి అలసిపోతాం. అదే లైఫ్‌ని జీవిస్తా ఉంటాం. ఏదైనా వెకేషన్ గురించి మాట్లాడితే ఏదైనా వెకేషన్‌కెళ్తే అదొక వెల్కమ్ బ్రేక్ లాంటిదే అన్నమాట. ఇట్స్ ఎ వెల్కమ్ బ్రేక్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ విచ్ ఇస్ ఆఫెన్ మోనోటోనస్. ఐ ఫెల్ ఆఫ్ ద బెడ్ అండ్ ఫ్రాక్చర్డ్. ఓహ్! అయితే అతను పండుకున్నాడు. మై బ్యాగ్స్ వేర్ ప్యాక్డ్ అండ్ ఐ డిసైడెడ్ టు రిటైర్ ఎర్లీ ఫర్ ద నైట్. ఐ ఫెల్ ఆఫ్ ద బెడ్ అండ్ ఫ్రాక్చర్డ్ మై ఫుట్. ఓకే. సో రైట్ సార్. ఐ ఫెల్ ఆఫ్ ద బెడ్ అండ్ ఫ్రాక్చర్డ్ మై ఫుట్. అర్థమైతుందనమాట. సో ఈయన వెకేషన్ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాడు. త్వరగా పండుకుందాం అనుకున్నాడు. పండుకునేటప్పుడు బెడ్ పైన నుంచి పడుకున్నాడనమాట. అనుకున్నదొకటి అయ్యేదొకటి. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. సో ఏది కరెక్ట్ ఆర్డర్‌లో ఉన్నదో చెప్పండి. వాట్ ఈస్ ద రైట్ ఆర్డర్? ఫస్ట్ ఏంటి? ఎ వెకేషన్ ఈస్ లుక్డ్ ఫార్వర్డ్ టు సీ యాస్ ఎ టైమ్ టు రిలాక్స్. బట్ డెస్టినీ కాదు. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ కాదు. మై బ్యాగ్స్ వేర్ ప్యాక్. ఇట్స్ ఎ వెల్కమ్ బ్రేక్. యాహ్! వెకేషన్ గురించి మాట్లాడితే నెక్స్ట్ డైలాగ్ గూడా ఆ వెకేషన్‌తో సంబంధం. యెస్. ఏంటి? వెకేషన్ ఈస్ ఎ టైమ్ టు రిలాక్స్. ఎందుకు రిలాక్స్? ఇట్స్ ఎ వెల్కమ్ బ్రేక్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ విచ్ ఈస్ ఆఫెన్ మోనోటోనస్. సో డి తోనే వస్తుందన్నమాట. బి తోని రాదు. సో 2 ఆప్షన్స్ మిగిలినాయి. సి మై బ్యాగ్స్ వేర్ ప్యాక్డ్ అది గూడా రాదు. సో ఇట్ ఈస్ ఎ వెల్కమ్ బ్రేక్ ఫ్రమ్ ద డైలీ రొటీన్ విచ్ ఈస్ ఆఫెన్ మోనోటోనస్. దాని తర్వాత ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఆన్ ఎ వెకేషన్ టు గోవా. యెస్. చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడన్నమాట గోవాకెళ్ళాలని. ఓకే. రైట్. దాని తర్వాత సో గోవాకెళ్ళాలంటే మరి బ్యాగ్స్ ప్యాక్ జేసుకోవాలా? బ్యాగ్స్ ప్యాక్ జేసుకొని త్వరగా పడుకుందామని ఎళ్ళాడు. ఓకే. రైట్. దాని తర్వాత బట్ నేను ఆలోచించిందొకటి, దేవుడు ఆలోచించిందొకటి. బట్ డెస్టినీ హాస్ గాట్ అదర్ ప్లాన్స్. ఐ ఫెల్ ఆఫ్ ద బెడ్ అండ్ ఫ్రాక్చర్డ్ మై ఫుట్. అబ్సల్యూట్లీ రైట్ సర్. డి, బి, సి, ఏ. అబ్సల్యూట్లీ రైట్. ఇది గూడా ఈజీగా ఇచ్చానండి. సో థాట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద లాజిక్ బిహైండ్ దిస్. మోటివేట్ యువర్‌సెల్ఫ్, ఎంకరేజ్ యువర్‌సెల్ఫ్, స్టిమ్యులేట్ యువర్‌సెల్ఫ్. క్వెషన్ నంబర్ 91. The following sentences are given in jumbled order. Arrange them to form a meaningful and coherent paragraph. But she had no idea an aunt and uncle are waiting for her. డెఫినెట్లీ ఆవిడ గారికి తెలీదనమాట. వాళ్ళ అంకులు, ఆంటీ ఆమె కోసం వెయిట్ జేస్తున్నారు. సో ఏతోని స్టార్ట్ అవ్వదు. ఏతోని ఆప్షన్ గూడా లేదనమాట. The strange child is the story of a young girl who believes she is the only one on the planet. Her parents simply vanished into thin air one day. She travels the world in search of Nevada because she aspires to reside in the Mojave Desert. సో డెఫినెట్లీ మాట్లాడుతుంది ఒక స్ట్రేంజ్ చైల్డ్ గురించనమాట. ఆవిడ ఒక యంగ్ గర్ల్. ఆవిడేమనుకుంటుందంటే ఈ ఎర్త్ మీద, ఈ ప్లానెట్ మీద నేను ఒకటే ఉన్నాను అనుకుంటుంది. నేను మాత్రమే ఉన్నాను అనుకుంటుందనమాట. డెఫినెట్లీ బితోనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. బిడియా, బిఏనా, బిసియా. ద స్ట్రేంజ్ చైల్డ్ ఒక స్టోరీ అనమాట. బట్ షీ హాస్ నో ఐడియా. ఇమ్మీడియేట్‌లీ బిఏ అయితే రాదు. తీసేసేయండి. హర్ పేరెంట్స్ సింప్లీ వానిష్డ్ ఇంటూ థిన్. 100% రావచ్చు. బిసి రావచ్చు. షీ ట్రావెల్స్ ద వరల్డ్ ఇన్ సెర్చ్ ఆఫ్ నెవాడా బికాస్ she aspired to reside in the Mojave Desert. Her parents simply vanished. So B, D, C రాదు. సో ఏం చేయాలి అంటే 100% మ్యాండేటరీ పేరు ఏందంటే బి, సి.
ద స్ట్రేంజ్ చైల్డ్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్ హూ బిలీవ్స్ దట్ షీ ఈస్ ద ఓన్లీ వన్ ఆన్ ద ప్లానెట్. ఎందుకు అలా బిలీవ్ చేస్తుంది? ఇదొక మంచి స్టోరీ సార్. 'బిన్నీ' 'నెవాడా' అనే నావెల్ నాకు ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది. 'నెవాడా' అనే నావెల్ 'బిన్నీ' అనే గారు రాసారనమాట. దాంట్లో వాళ్ళ పేరెంట్స్ ఆమెకు చెప్పకుండా వానిష్ అయిపోతారనమాట. హర్ పేరెంట్స్ సింప్లీ వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ వన్ డే. ఆమె అట్లా ఎళ్ళిపోతున్నారు కాబట్టే ఆమె ఏం చేసిందంటే షీ ట్రావెల్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ నెవాడా బికాజ్ షీ అస్పైర్డ్ టు రిసైడ్ ఇన్ ద మొజేవ్ డెజర్ట్. లాస్ట్‌కి ఆమెకు తెలీదనమాట. అంకుల్, ఆంటీ ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు అని. సో, ఆప్షన్ ఏం రావాలా? బి, సి, డి, ఏ. బి, సి, డి, ఏ. రైట్? యాహ్! కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తున్నాడు సార్. నేను కనుక్కున్నాను. కాంప్రహెన్ ప్యాసేజ్ మొత్తం ఇస్తున్నాడు. అది కూడా లెంగ్తీ ప్యాసేజ్ ఇస్తున్నాడు సార్. సో, దీన్ని మనం చక్కగా ప్రిపేర్ సో, ప్యాసేజ్ కొద్దిగా లెంగ్తీగా ఇస్తున్నాడండి. From Odisha to Karnataka, Bengal to Delhi, violence against women has seen an ominous rise over the past few months. What is even more appalling is that crimes are being committed in spaces such as school and college campuses or workplaces, which are usually presumed to be safe havens. On July 14th, a 20-year-old student of Fakir Mohan Autonomous College, Balasore, passed away after suffering 90% burns in an immolation bed. The B.Ed student had taken the extreme step outside the principal's office after her repeated complaints of sexual harassment against a senior teacher went unheard. The accused teacher, Samir Sahu, and the principal, Dilip Ghosh, have been arrested. But a precious life would not have been lost had her grievances been readdressed in time. She ran from pillar to post, taking it up to the chief minister's office, but no one paid attention to her grave complaint. In Bengal, even before a year has passed since a postgraduate student's brutal killing at RG Khar Medical Hospital in 2024, a law student was gang raped on campus this June. In Bengaluru, two lecturers have been arrested for the alleged rape of a student. In Delhi, a 9-year-old girl's rape and murder led to the opposition crying foul over the collapse of law and order. Little seems to have changed on the ground after Nirbhaya's rape and murder in Delhi in 2012. Stringent laws are in place, but to what effect? The Odisha students' plight has put the spotlight on the Internal Complaint Committee's ICCS mandatory and the Sexual Harassment of Women at Workplace Act 2013. The Odisha government asked all colleges to form the committees within 24 hours after the tragic death. Questions should be raised about the manner in which the system failed the student and the absolute lack of accountability. The annual crime in India report by the National Crime Records Bureau NCRB for the year 2023 is yet to be released. Figures available for 2022 show that a total of 4,45,256 cases of crime against women were registered, showing an increase of 4% over 2021, while the majority of crimes against women were registered under cruelty by husband or relatives. 31.4%, assault on women with intent to outrage her modesty 18.7%, and rape 7.1%. Many crimes go unreported as well. In this backdrop, conversations about sexual violence and gender are imperative and must start early. The clamor for justice against a crime should not die down after a few days either, especially when protectors turn predators. Very lengthy paragraph. ఇలాంటి లెంతీ పారాగ్రాఫ్స్ కూడా నిన్న ఇచ్చారు అని నాకు చెప్తున్నారు. సో నథింగ్ టు వరీ సార్. పారాగ్రాఫ్ ఎంత లెంతీ ఉన్నా ఒక్కొక్కసారి అయితే 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ చదవకుండానే ఆన్సర్ చేస్తారు. సో ద బెస్ట్ మెథడ్ దట్ క్యాన్ బి అడాప్టెడ్, దట్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్స్ ని చూసుకోండి. వాడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతాడు, దానికి పారాగ్రాఫ్ అవసరమా? దానికి యాక్టివ్ పాసిఫై అడుగుతాడు, దానికి పారాగ్రాఫ్ అవసరమా? సినోనిమ్ యాంటోనిమ్ అడుగుతాడు, దానికి పారాగ్రాఫ్ అవసరమా? ఏదో 1, 2 క్వశ్చన్స్ మాత్రమే పారాగ్రాఫ్ తో సంబంధించి ఉంటాయి. మిగతా 3-4 క్వశ్చన్స్ మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వాట్ యు కాల్ కాంప్రహెన్షన్ లో కూడా ఉమెన్ పైన అత్యాచారాలు, ఉమెన్ పైన రేపు, ఉమెన్ వర్క్ ప్లేస్ లో వాళ్ళ పైన ఎలాంటి బ్రుటాలిటీ అత్యాచారాలు జరుగుతున్నాయో దాని గురించి చాలా వివరంగా చెప్పారు. ఎంతమంది దానికి గురైతున్నారు. సో ఉమెన్ మీద అందరికంటే ఎక్కువ అత్యాచారాలు జరిగేది డొమెస్టిక్ వైలెన్స్ సార్. దాని కేసెస్ ఏంటంటే వాట్ యు కాల్ 31.4%. సో ఒక మహిళ యొక్క మోడెస్టీని ఆమె యొక్క వాట్ యు కాల్ దాన్ని వాట్ యు కాల్ అవుట్రేజ్ చేయడానికి 18.7, 7.1% ఏమో
రేపుతోని. ఈజీ సార్. పారాగ్రాఫ్ అంతా చాలా ఈజీగుంది. ఒడిస్సా టు కర్ణాటక, బెంగాల్ టు ఢిల్లీ వుమెన్ పైన వయలెన్స్ అనేది చాలా పెరిగిపోతుందనమాట. ఈ కాలేజెస్సు, వర్క్ ప్లేసెస్సు, ఇంకా స్కూల్స్ మాత్రం సేఫ్ హెవెన్స్. అంటే అది వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తది. అక్కడ ఎలాంటి అవాంఛనీయమైన ఘటన జరగకూడదు. కానీ అక్కడ గూడా రేపులు జరుగుతున్నాయి. ఒక అద్భుతమైన కేస్‌ని హైలైట్ చేశాడనమాట. ఓ 20 ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజ్ అనమాట. వాళ్ళ సీనియర్ ఆమెని బాగా సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు. సెక్షువల్‌గా హరాస్ చేస్తున్నాడు. ప్రిన్సిపాల్‌కి జెప్పింది. ఈవెన్ చీఫ్ మినిస్టర్ నోటీస్ తెచ్చింది. ఎవ్వరేం పట్టించుకోలేదు సార్. మరి లాస్ట్‌కి ఏ దిక్కు లేకుండా పోతే ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు వచ్చి పెట్రోల్ పోసుకొని సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకుంది. 90% బర్న్ అయిపోయింది. దాని తర్వాత చనిపోయింది. దాని తర్వాత 2, 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు సార్. మీ అందరికీ తెలిసిందే అన్నమాట. సో, ఇప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ చక్కగా చదువుకున్నాం కాబట్టి సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏందో ఒకసారి చూద్దాం. రైజింగ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అసలు ప్యాసేజ్‌లో వుమెన్ వాళ్ళ పైన జరిగే అత్యాచారాలు, బ్రుటాలిటీస్ ఏవున్నాయో దాని గురించి మాట్లాడాడనమాట. దాని తర్వాత 'నిర్భయ' కేస్ తర్వాత లాస్ట్‌ని గూడా చట్టాన్ని గూడా తీసుకొనొచ్చారు. కానీ మరి ఎంత దాకా ఆ చట్టం అనేది పనికొస్తుంది? ఎంత దాకా దాన్ని ఎగ్జిక్యూట్ జేస్తున్నారు? అనేదైతే తెలీదనమాట. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ద రైజింగ్ ఎక్కడ ఈ ప్యాసేజ్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడలేదు సార్. ద గ్రోయింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ క్రైమ్స్ అగైన్స్ట్ 100% ఇదే సార్. ఆ! వుమెన్‌తో సంబంధించిన అత్యాచారాలు, వుమెన్ పైన జరిగే అత్యాచారాలనమాట. అవి డే బై డే పెరుగుతున్నాయనమాట. దే ఆర్ ఇంక్రీజింగ్ ఆన్ ఎ వాస్ట్ లెవెల్, ఆన్ ఎ గ్రోయింగ్ లెవెల్. ఇంప్రూవ్‌మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఫర్ వుమెన్ దీని గురించి గూడా ఎక్కువ స్పష్టంగా ఏం మాట్లాడలేదు సార్. ఆల్రెడీ చాలా మంచి సేఫ్టీ ఉంది. అయినా గాని ఈ దుష్టులు వాళ్ళపైన అత్యాచారాలు చేస్తుర్రనమాట. ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ గవర్నమెంట్ పాలిసీస్ దీని గురించి గూడా ఏమి లేదు. సో, ఈ 4 సెంటెన్సెస్ 4 ఆప్షన్స్ చూసిన తర్వాత బెస్ట్ ఆప్షన్ పారాగ్రాఫ్ అనేది చదువుకున్న తర్వాత కాంప్రిహెన్షన్ చదివిన తర్వాత దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. గ్రోయింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ క్రైమ్ అగైన్స్ట్ వుమెన్. క్వెషన్ నంబర్ 93. చూస్ ద వర్డ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అపాలింగ్ యాస్ యూ. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాననమాట. పారాగ్రాఫ్‌ని చూసి దాని యొక్క లెంగ్త్‌ని చూసి ఎక్కడ మీరు భయపడే అవసరం లేదు సార్. కొన్ని క్వెషన్స్ మాత్రం డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ మాత్రం మీకు వచ్చినయి ఉంటాయి. వొకాబులరీ కనుక మీకు వచ్చిందంటే ఇప్పుడు అపాలింగ్ అనే వర్డ్ ఉంది. అపాలింగ్ అంటే ఏంటి సార్? సంథింగ్ విచ్ ఈస్ ఘాస్ట్‌లీ, సంథింగ్ విచ్ ఈస్ హీనస్, సంథింగ్ విచ్ ఈస్ అబామినల్, అబొరెంట్, టెర్రిఫయింగ్, షాకింగ్, బ్రూటల్, సావేజ్. సో, 100% హారిఫయింగ్ దీనికి ఆన్సర్ వస్తుందండి. సో, షాకింగ్, హారిఫయింగ్, డ్రెడ్‌ఫుల్, ఘాస్ట్‌లీ. ఇక్కడ హారిఫయింగ్ అనే వర్డ్ ఇచ్చాడు మళ్ళీ. హారిఫయింగే దానికి ఆన్సర్. హారిఫయింగ్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ ఫ్రైటనింగ్, స్కేరింగ్, టెర్రిఫయింగ్, పెట్రిఫయింగ్. మామూలుగా మీరు నేర్చుకోవాలని రాసానంతే. వాట్ ఎ ప్లెజెంట్ పర్సన్ హి ఈస్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. చాలా ఏమియబుల్‌గా, చాలా జోవియల్‌గా, జీనియల్‌గా, కొంజీనియల్‌గా. ఇట్స్ ఎ ప్లెజెంట్ ఈవెనింగ్ అనమాట. ప్లెజెంట్ ఈవెనింగ్ అంటే ప్లెజరబుల్, ఎంజాయబుల్, ప్లీజింగ్. ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళని గూడా ప్లెజెంట్ అంటారు. అమ్యూజింగ్ అంటే ఏంది? సంథింగ్ విచ్ ఈస్ ఆహ్, ఫన్నీ, జోకులర్, చకుల్సమ్. ఫన్నీ, జోకులర్, చకుల్సమ్, కామికల్, ఎంటర్‌టైనింగ్. ఆర్డినరీ అంటే సింపుల్, రొటీన్, రెగ్యులర్, స్టాండర్డ్, నార్మల్. సో, ఆన్సర్ ఏంటి సార్? ఆన్సర్ ఈస్ హారిఫయింగ్. అపాలింగ్‌కి వర్డ్ ఈస్ హారిఫయింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ చదివిన తర్వాత బెస్ట్ ఏ ఆప్షనో కనుక్కోండి. ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీస్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్‌లీ ఇన్ మోస్ట్ కాలేజెస్. సారీ సార్ అవే వర్క్ చేస్తలేవు సార్. ఆ కేస్ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. 24 అవర్స్‌లో ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీస్ ఫార్మ్ అయిపోవాలా. లేకపోతే మీ పైన తగిన చర్యలు తీసుకుంటామని క్లియర్‌గా ప్యాసేజ్‌లో రాసింది. ఇక్కడేమో ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీస్ ఆర్ వర్కింగ్ ఎఫిషియంట్‌లీ అంటున్నాడు. కాదు. క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ హావ్ సిగ్నిఫికెంట్‌లీ డిక్రీజ్డ్. 'నిర్భయ' కేస్ తర్వాత క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ పైన అత్యాచారాలేవైతే జరుగుతున్నాయో అవి చాలా తగ్గిపోయినాయట. నాన్‌సెన్స్. డిస్పైట్ స్ట్రింజెంట్ లాస్ క్రైమ్ అగైన్స్ట్ వుమెన్ కంటిన్యూ టు ఇయర్స్. 'నిర్భయ' కేస్ తర్వాత అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చిర్రు. అయినప్పటికీ వుమెన్ పైన బ్రుటాలిటీస్, వుమెన్ పైన అత్యాచారాలు మాత్రం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ సార్.
ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్స్ హావ్ నో ఇంపాక్ట్ ఆన్ వుమెన్ సేఫ్టీ. నాన్‌సెన్స్ ఇది గూడా. ప్యాసేజ్ చదివే అవసరం గూడా లేదు. ఆ! అయినా ఈ ప్యాసేజ్‌లో రాసుంది సార్ ఇది. క్లియర్‌గా మెన్షన్ చేసిందనమాట. Little seems to have changed on the ground after Nirbhaya's rape and murder in Delhi. Stringent laws are in place, but to what effect? Yeah, rewrite the sentence in passive voice. The Odisha government asked all colleges to form the committees within 24 hours. The Odisha government, subject to asked verb, all colleges to form committees, object. So, asked ఏంటి V2. V2 అయితే ఏమొస్తుంది was /were plus V3. All colleges are being asked ఎందుకు present continuous తీసేయండి. All colleges had formed కూడా అవసరం లేదు తీసేయండి. All committees have been formed కూడా అవసరం లేదు తీసేయండి. All colleges were asked were plus V3. All colleges were asked by the Odisha government to form the committees within 24 hours. Absolutely right. Convert the sentence into indirect speech. The principal said, we will take strict action against the accused. A simple thing, దానికి option కూడా, the principal said that they would take strict action against the accused. The principal said that they would take strict action. Principal said that they would take strict action against the accused. The principal said that will గానే ఉంది. The principal said strict action will be taken అవసరం లేదు. The principal said that they will be taking కూడా అవసరం లేదు. So answer is A. Question number 97 idiom తో సంబంధించిన zip the lip అన్నమాట. Zip the lip అంటే ఏంటి? During the meeting when the manager started discussing personal matters, Ravi decided to zip the lip. What do you mean by this particular fantastic idiom, zip the lip? Started arguing loudly, kept completely silent, left the meeting abruptly, spoke without thinking. So during the meeting, what happened is when the manager started discussing personal matters, Ravi decided to zip the lip. Well, the original meaning, the comprehensive meaning of this idiom ఒక comprehensive meaning, zip the lip. The teacher asked the student to zip their lips because they were gossiping. టీచర్ ఏం చెప్పింది? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి just zip the lip. The lawyer asked the convict to zip the lip during the police interrogation. పోలీస్ ఇంటరాగేషన్ జరిగేటప్పుడు వాళ్ళు ఎంతైనా నీ పైన ఒత్తిడి తెచ్చినా నువ్వు మాత్రం మాట్లాడకు. So whenever some new guests come to our house, normally the young ones zip their lip. ఎవరైతే కొత్తగా చుట్టాలు మా ఇంటికి వస్తారో అప్పుడు ఈ చిన్న పిల్లలు ఎవరైతారో they just zip the lip. సో జిప్ ద లిప్ అంటే ఏంటి? జిప్ ద లిప్ అంటే ఏంటి? టు కీప్ కంప్లీట్లీ సైలెంట్. టు కీప్ కంప్లీట్లీ సైలెంట్ ఆర్ స్టాప్ టాకింగ్. రైట్ సార్? జిప్ ద లిప్ అంటే లిప్ పైన జిప్ వేసేసేయి అంతే. అంటే మౌనంగా ఉండు, మాట్లాడకు. టోటల్‌గా నోరు బంద్ చేసుకో. ఎలాంటి శబ్దాలు రాకూడదు. యాహ్! టీచర్ ఏం చెప్తే పిల్లలందరూ బాగా అల్లరి చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారనమాట. అందుకని టీచర్ చాలా కేటగారికల్‌గా చాలా స్పష్టమైన భాషలో ప్లీజ్ జిప్ యువర్ లిప్స్. అదర్‌వైజ్ యూ విల్ బి థ్రోన్ ఔట్ ఆఫ్ ద క్లాస్. అదర్‌వైజ్ యూ విల్ బి ఆస్క్డ్ టు లీవ్ ద క్లాస్. నాట్ థ్రోన్ ఔట్ ఆఫ్ ద క్లాస్, ఆస్క్డ్ టు లీవ్ ద క్లాస్. టు కీప్ కంప్లీట్లీ సైలెంట్ ఆర్ స్టాప్ టాకింగ్. రైట్? The teacher noticed that the students were gossiping and told them to zip their lips during the exam. ఎగ్జామ్‌లో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి టీచరు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పిందనమాట. దయచేసి మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవడం మీరు నోరు బంద్ చేసుకోండి. నోరుని బంద్ చేసుకోవడం గాని, కంప్లీట్‌గా మాట్లాడకపోవడం గాని దాన్ని జిప్ ద లిప్ అంటారు. మంచి ఇడియం సార్.
స్టార్ట్ ఆర్గ్యూయింగ్ లౌడ్లీ కాదు. కీప్ కంప్లీట్లీ సైలెంట్ అబ్సల్యూట్లీ రైట్. లెఫ్ట్ ద మీటింగ్ అబ్రప్ట్లీ కాదు. స్పోక్ వితౌట్ థింకింగ్ కాదు. ఇడియంతో సంబంధం losing that job turned out to be a blessing in disguise because it led her to start a successful business. ఓహ్! సో, మామూలుగా ఆమె జాబ్ చేస్తుంది. మంచి జాబే. కానీ సడెన్‌గా జాబ్ పోయిందనమాట. ఆవిడ గారు చాలా బాధపడుతున్నారు. కానీ బాధపడే అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ బికాజ్ దాని తర్వాత ఆమె ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ బిజినెస్‌లో ఆమె చాలా పారంగతాన్ని పొందింది. చాలా లాభాన్ని పొందింది. ఇవాళ టాప్ బిజినెస్ వుమెన్‌గా సొసైటీలో ఆమెకొక పేరుందనమాట. లూజింగ్ దట్ జాబ్ టర్న్డ్ ఔట్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ బికాజ్ ఇట్ లెడ్ హర్ టు స్టార్ట్ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్. మామూలుగా నేనే చెప్పాను. అంతగా ఏం రాసిందనమాట. సో, బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఏంటి? ఎ మిస్‌ఫార్చ్యూన్ కాజింగ్ ప్రాబ్లమ్స్, ఎ హిడెన్ బెనిఫిట్ ఇన్ అన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్, ఎ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిజాస్టర్, ఎ పనిష్మెంట్ ఫ్రమ్ డెస్టినీ. సో, ఏంటి అసలేంటి? వాట్ యాక్చువల్లీ ఆ! బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్‌లక్కీ ఇన్ ద బిగినింగ్ బట్ టర్న్స్ ఔట్ టు బి బెనిఫిషియల్ ఇన్ ద ఎండ్. స్టార్టింగ్‌లో అది కొద్దిగా బ్యాడ్‌గా, కొద్దిగా అన్‌లక్కీగా కనిపియచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత లాస్ట్‌లో అది చాలా ఉపయోగపడుతుంది. చాలా బెనిఫిషియల్ అయితుంది. చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. ఎలా సార్? షీ వాస్ డెస్పరేట్‌లీ అన్‌హ్యాపీ దట్ షీ లాస్ట్ హర్ జాబ్. But it proved to be a blessing in disguise. Why? Because she started her own business. Now this is a 100 crore empire. చాలా మంది లేడీస్, చాలా మంది జెంట్స్ మామూలుగా వాళ్ళ జాబ్ పోయిందని బాధపడతారు. కానీ కొందరు మాత్రం వాళ్ళ యొక్క కన్విక్షన్‌తోని కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్‌లో వాళ్ళు పారంగతాన్ని పొందారు. చాలా హెవీ ప్రాఫిట్స్‌ని పొందారు. ఇందిరా నూయిని చూసుకోండి, కిరణ్ మజ్ముందార్‌ని చూసుకోండి. వీళ్ళందరూ వాళ్ళ జాబ్స్ నుంచి వాళ్ళని ఫైర్ చేసేసారు. అంటే వాళ్ళే రిజైన్ చేసేసారు. బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో, ఆహ్, వెల్ ఆహ్, యెస్. మిస్‌ఫార్చ్యూన్ కాజింగ్ ప్రాబ్లమ్స్. సో, ఏది కరెక్ట్ అవ్వచ్చు? వాట్ విల్ బి ద రైట్ ఆన్సర్? ఆ! ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్తా. హర్ ఇల్‌నెస్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ బికాజ్ ఆఫ్టర్ థట్ షీ వాస్ ఏబుల్ టు నో బెనిఫిట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో, రోజు జంక్ ఫుడ్ తినేదనమాట. అందరూ చెప్తుండే జంక్ ఫుడ్ మాత్రం తినకు హెల్త్ పాడైపోతుందని. సో, ఒకరోజు షీ వాస్ వెరీ ఇల్ అనమాట. అండ్ షీ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. బట్ ఇట్ ప్రూవ్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్. ఆ హాస్పిటల్‌లో ఉండడం అనేది ఆవిడకి బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్‌గా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆత్మచింతనం చేసిందనమాట. దెన్ షీ వాస్ ఏబుల్ టు నో ద అడ్వాంటేజెస్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్. జాబ్ పోయిందని చాలా బాధపడుతుంది సార్. కానీ ఈ జాబ్ పోవడమే ఆమెకి మంచి జరిగింది సార్. ఎందుకు మంచి జరిగిందంటే దాని తర్వాత ఆమె ఒక కన్విక్షన్‌తో ఆవిడ యొక్క హార్డ్ వర్క్‌తో ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది. నౌ దట్ బిజినెస్ ఈస్ ఎ బిగ్ హిట్. అందుకనే నవ్వుతుంది. ఇక్కడ బాధపడుతుంది. ఇక్కడ నవ్వుతుంది. ఈ బాధ నుంచి నవ్వు ఏదైతే అయితుందో దాన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ అంటారనమాట. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్‌లక్కీ అట్ ఫస్ట్ బట్ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ గుడ్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ ద ఎండ్. హర్ ఇల్‌నెస్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్‌గైజ్ బికాజ్ షీ మేడ్ హర్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే చెప్పాననమాట. నా? సో, ఇదొక మంచి ఇడియం అనమాట. మిస్‌ఫార్చ్యూన్ కాజింగ్ ప్రాబ్లమ్స్ కాదు. హిడెన్ బెనిఫిట్ ఇన్ అన్ అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్. అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అండి. సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిజాస్టర్ కాదండి. ఎ పనిష్మెంట్ ఫ్రమ్ డెస్టినీ కాదు. క్వెషన్ నంబర్ 99. A period of isolation imposed to prevent the spread of an infectious disease. యాహ్! కోవిడ్ టైమ్‌లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళని ఏం చేస్తుండే అంటే ఐసోలేషన్‌లో పెడుతుండే అన్నమాట. సో దట్ ఆ డిసీజ్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వొద్దని. అలాంటి దాన్ని ఏమంటారు? క్వారంటైన్ అంటారా? శానిటేషన్ అంటారా? వ్యాక్సినేషన్ అంటారా? ఐసోలేషన్ అంటారా? 100% అందరికి ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో 100 మెంబర్స్, 200 మెంబర్స్, 500 మెంబర్స్ అందరికి ఆన్సర్ తెలుసన్నమాట. క్వారంటైన్. Quarantine is nothing but it's a strict isolation imposed to prevent the spread of disease. Sanitation ante cleanliness andi. Sanitation is cleanliness, tidiness, neatness, pristineness, cleanliness, hygiene, sterile, pristine.
వ్యాక్సినేషన్ మామూలుగా ఎందుకు ఇస్తారు? సో దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ అండ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డిసీజెస్. వ్యాక్సినేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రీట్మెంట్ విత్ వ్యాక్సినేషన్ టు ప్రొడ్యూస్ ఇమ్యూనిటీ. ఐసోలేషన్, మనిషిని ఐసోలేషన్‌లో పెడితే దాన్ని సెపరేషన్ అంటారు, సెట్ అపార్ట్ అంటారు. అదే వస్తువుల్ని సెపరేట్ చేయాలంటే దాన్ని సెగ్రిగేషన్ అంటారు, సెక్లూజన్ అంటారు. సెపరేషను, సెగ్రిగేషను, సెక్లూజను, కీపింగ్ అపార్ట్. ఇది మనిషికొస్తది సార్ సెక్లూజన్. ఇది సెగ్రిగేషన్ వస్తువులకొస్తుంది. సెపరేషన్ అంటే ఏదైనా గావచ్చు. వస్తువులు గావచ్చు, మనుషులు గావచ్చు. So a period of isolation imposed to prevent the spread of an infectious disease is nothing but quarantine. Last and final question of this wonderful mock All India Live 17. The act of using someone else's ideas or writings without giving proper credit. The act of using someone else ideas or writings without giving proper credit అనమాట. వేరేల యొక్క ఐడియాస్ని, రైటింగ్స్ని, వాళ్ళ యొక్క థాట్స్ని కాపీ చేసుకొని మనదని చెప్పుకుంటామో దాన్ని ఏమంటారు? ప్లగ్యారిజం, కాపీరైట్, ఫోర్జరీ, పైరసీ. అబ్సల్యూట్లీ ఈ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాళ్ళందరికీ తెలుసు. వేరేలి యొక్క లిటరరీ టెక్స్ట్‌ని గాని, వాళ్ళ ఐడియాస్‌ని గాని, వాళ్ళ ఇన్నోవేషన్స్‌ని గాని, వాళ్ళ థాట్స్‌ని గాని మనం దొంగలించి మనవని ఎప్పుడైతే చెప్పుకుంటామో దాన్ని ప్లగ్యారిజం అంటారనమాట. ప్లగ్యారిజం ఈస్ నథింగ్ బట్ స్టీలింగ్ వన్స్ ఐడియాస్ అండ్ ప్రొక్లెయిమింగ్ ఇట్ టు బి వన్స్ ఓన్. The practice of taking someone else works, ideas or ideas and passing them off as one's own. దాన్నే కాపీయింగ్ అంటారు, పైరసీ అంటారు, థెఫ్ట్ అంటారనమాట. Yeah. Copyright is nothing but a right given to a owner or a producer or a creator of something so that he can recreate, produce and distribute it. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీరైట్ దేనికి ఇస్తారు అంటే సినిమాస్కి ఇస్తారు, మూవీస్కి ఇస్తారు, డాన్స్కి ఇస్తారు, దాని తర్వాత ప్రొడక్షన్ హౌజెస్కి ఇస్తారు, దాని తర్వాత పోయిట్రీకి ఇస్తారు, దాని తర్వాత సాంగ్స్కి ఇస్తారు, దాని తర్వాత డాన్స్ స్టెప్స్కి ఇస్తారు. కాపీరైట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా నేను తీసాను అనమాట, దాని కాపీరైట్ నాకే ఉంటుంది. ఆ సినిమాని ఇంకా వేరేవాళ్ళు ఎవ్వరు కాపీ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట పాడాను అనమాట, దాని కాపీరైట్ నాకే ఉంటుంది. ఆ పాటని కానీ దాని మ్యూజిక్ని కానీ ఎవ్వరు యూజ్ చెయ్యలేరనమాట. అది యూజ్ చెయ్యాలి అంటే నా పర్మిషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సాంగ్ 'హ్యాపీ బర్త్‌డే' సాంగ్ ఉందిగా, 'హ్యాపీ బర్త్‌డే టు యూ' దాని కాపీరైట్ ఆల్రెడీ అమెరికాలో ఒక లేడీకి ఉందనమాట. యాక్చువల్‌గా మనం పాడుతా ఉంటే అది కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ అంటారు. అంటే మనం వయలేట్ చేస్తున్నాం. ఆమె పర్మిషన్ లేకుండా మనం పాడలేమనమాట. ఆమె ఆ సాంగ్‌ని కాపీరైట్ చేపించుకుంది. సో, కాపీరైట్ అనేది సామాన్యంగా మూవీస్‌కి, పిక్చర్స్‌కి, సాంగ్స్‌కి, డాన్స్ స్టెప్స్‌కి సింగింగ్‌కి ఉంటుందనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్స్‌క్లూజివ్ లీగల్ రైట్ గివెన్ టు క్రియేటర్స్ టు రిప్రొడ్యూస్, డిస్ట్రిబ్యూట్ అండ్ యూజ్ దేర్ ఒరిజినల్ వర్క్. ఫోర్జరీ ఏదైనా నకిలీ ఉంటుందో దాన్ని ఫోర్జరీ. నకిలీ సిగ్నేచర్‌ని ఫోర్జరీ అంటారు. నకిలీ నోట్‌ని కౌంటర్‌ఫీట్ నోట్ అంటారు. నకిలీ సారాని స్ప్యూరియస్ లిక్కర్ అంటారు. నకిలీ ఎగ్జామ్‌ని మాక్ ఎగ్జామ్ అంటారు. నకిలీ పర్సన్‌ని స్యూడో అంటారు. స్యూడో పోలీస్‌మెన్ అంటారు. స్యూడో లాయర్స్ అంటారు. స్యూడో డాక్టర్స్ అంటారు. నకిలీ డాక్టర్‌ని క్వాక్ అంటారు. నకిలీ జ్యువెలరీని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. నకిలీ వస్తువుల్ని అర్సాడ్స్ అంటారు. నకిలీ ఫోన్ కాల్‌ని వాట్ యూ కాల్డ్ బోగస్ ఫోన్ కాల్ అంటారు. లేకపోతే ఆహ్, యెస్, నకిలీ వస్తువుల్ని, లేకపోతే సేమ్ వస్తువు 'తాజ్‌మహల్‌లో' అక్కడ కట్టిరనమాట. తిరుపతి అక్కడ కట్టిరు. ఇంకోటి సేమ్ నకిలీగా దాన్ని రెప్లికా అంటారు. సో, నకిలీ అనే వర్డ్‌తోని చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్లీ మీకు నేర్పించేది ఏందంటే కౌంటర్‌ఫీట్, ఫేక్, నకిలీ జ్యువెలరీని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. నకిలీ పిస్టల్‌ని గాని, ఇంకేమైనా ఆబ్జెక్ట్స్‌ని గాని డమ్మీ అంటారు. రెప్లికా ఇప్పుడే చెప్పానుగా, సేమ్ డిట్టో టు డిట్టో సేమ్ ఎలా ఉందో అట్లా ఆ! షామ్ అంటారు. లాస్ట్‌కి పైరసీ. పైరసీ అంటే దొంగిలించడం సార్. స్టీలు, థెఫ్టు, ఆ! రీప్రొడ్యూసు, ఇల్లీగల్ రిప్రొడక్షన్. బెస్ట్ వర్డ్ ఆఫ్ ద డే బూట్‌లెగ్గింగ్. బూట్‌లెగ్గింగ్ లవ్లీ వర్డ్ sir. Bootlegging is a lovely word. The act of using someone else ideas or writings without giving proper credit. Piracy అంటారా? లేదు. Forgery అంటారా? లేదు. Copyright అంటారా? లేదు. Plagiarism is the right answer అన్నమాట. With that, we complete this wonderful
mock All India live mock 17. Good news is that I had an interaction with many students who wrote their exam on 12th, first shift, second shift, and third shift. అడిక్విటీ మోడల్‌లో వస్తదని చాలా భయపడ్డామనమాట. చాలా లెంతీగా ఇస్తాడని భయపడ్డాము. కానీ అలాంటి మోడల్‌లో ఏమి ఇవ్వట్లేదు. బట్ స్టిల్ కొన్ని క్వెషన్స్ అయితే లెంతీగానే ఉన్నాయి. చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఆహ్, చాలా హాయిగా మనం రాసుకోవచ్చు సార్. ఈజీ టు మోడరేట్‌లో వస్తుంది. సో మై ఫ్రెండ్స్ ప్రిపేర్ వెల్. Practice as many mock exams as you can, and definitely don't waste your single minute of time. I personally feel because of your hard work for the last 1 year, you will be absolutely triumphant. Thank you so much for watching this video. I'll be back again with one more innovative and exhaustive explanation. Thank you so much. And those students who are writing the exam, all the best for them. Thank you so much.